కొత్త టీచర్లకు పాఠశాలల కేటాయింపు ఉత్తర్వులు జారీ రేపటి నుంచి విధులకు అని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో ఈరోజు ప్రచురించడం జరిగింది. ఈ యొక్క న్యూస్ అనేది మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ సంబంధించింది. ఈ యొక్క అనంతపురంకే కాదండి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇదే విధంగా ఉంటుంది. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనకి అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10 వరకు కూడాను మనకి ఆ యొక్క ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందని, అలాగే మనకి కౌన్సిలింగ్ అనేది మన ఎస్జిటి వాళ్ళకైతే మాన్యువల్గా జరిగింది, ఎస్ఏ వాళ్ళకైతే వెబ్ కౌన్సిలింగ్లో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే వీళ్ళకి లీప్ అనే యాప్ ద్వారా ఆర్డర్లను కూడా ఇష్యూ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మనకి సోమవారం అంటే అక్టోబర్ 13న వాళ్ళకి కేటాయించినటువంటి స్కూళ్ళల్లో జాయినింగ్ అనేది అవ్వాల్సిన విషయమే. అయితే డిఎస్సిలో ఎంపికైన కొత్త టీచర్లకు పాఠశాలలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మనకి అనంతపురం చూసుకుంటే 748 మంది కొత్త టీచర్లకు వారం రోజులుగా ఉద్యోగ విధులపై శిక్షణ ఇచ్చారు. శుక్రవారం శిక్షణ కేంద్రాలను 581 మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్లేస్మెంట్లు కేటాయింపునకు వెబ్ ఆప్షన్ తీసుకున్నారు. 167 మంది ఎస్జిటి టీచర్లకు శిక్షణ కేంద్రంలోనే గురువారం రాత్రి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి ప్లేస్లను అక్కడికక్కడే కేటాయించారు. శుక్రవారం ఈ కొత్త టీచర్లకు కేటాయించిన పాఠశాలలకు ఆర్డర్లను రాష్ట్ర శాఖ విడుదల చేసింది. మధ్యాహ్నం సమయానికి ఎస్జిటీలకు ఆర్డర్లు రాగా రాత్రికి స్కూల్ అసిస్టెంట్కి ఆర్డర్లు విడుదలయ్యాయి. ఆయా కొత్త టీచర్లకి మెసేజ్ల రూపంలో ఆర్డర్లు పంపారు. ఆర్డర్లు వచ్చిన కొత్త టీచర్లు సోమవారం నుంచి తమకు కేటాయించిన పాఠశాలలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని మనకి ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క సార్ కూడాను అక్టోబర్ 13న సోమవారం ముహూర్తం చూసుకోకండి, మంచి రోజే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను జాయిన్ అయ్యి మీరు మీ యొక్క చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీచర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.